సార్ రామ్ చరణ్ అండ్ వాళ్ళ తల్లి సురేఖ గారు పిఠాపురం వెళ్తున్నారు ప్రచారానికి అని చెప్పేసి మనం వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం సార్? ఈరోజు వాళ్ళిద్దరు తల్లి కొడుకు పిఠాపురం వెళ్తున్నారు. అక్కడ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అని చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరూ ప్రచారంలో పాల్గొంటారా? ఎందుకంటే ఈరోజు లాస్ట్ 6 గంటలకి ఎండ్ అయిపోతుంది. మరి ఈరోజు ఏమన్నా అక్కడ ప్రచారంలో పాల్గొని అక్కడ పిఠాపురం ప్రజలకి అప్పీల్ చేస్తాడా అనేది చూడాలి. ఈవినింగ్ కానీ మనకు క్లారిటీ రాదు. బట్ అక్కడ వరకు వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు పిఠాపురం? ఖచ్చితంగా అప్పీల్ చేస్తారు. ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు. ఆల్రెడీ చిరంజీవి గారు అలాగే చేశారు వీడియోలో. అయితే నిజానికి చిరంజీవి గారు వెళ్ళి ఉండాలి. మామూలుగా అయితే వెళ్తారని చెప్పారు, ప్రచారంలో పాల్గొంటారు అని చెప్పారు. ఒక 4 రోజుల ముందే చేయాలి. కాకపోతే ఆయన విరమించుకున్నట్టుగా అర్థమవుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణే వద్దని చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఈవెన్ చిరంజీవి కూడా అన్నారు నిన్న, పవన్ కళ్యాణే వద్దని చెప్పారని. ఎందుకంటే తన వల్ల మళ్ళీ చిరంజీవి ఇబ్బందులు పడకూడదు. ఆల్రెడీ చిరంజీవి మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. ఆ మధ్య ఏమైందంటే సీఎం రమేష్, పంచకర్ల వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఆయన వాళ్ళకి మద్దతుగా ఒక ప్రకటన చేశాడు. వాళ్ళని గెలిపించమని అడిగాడు, కూటమిని గెలిపించమని అడిగాడు. దాంతో చాలా తీవ్రమైన రాజకీయ ప్రశ్నలు చిరంజీవి గారికి వచ్చాయి. ఇన్ని 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో కూడా పట్టించుకోకుండా నీ నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ తర్వాత అమ్ముకున్నావు, కేంద్ర మంత్రి సంపాదించావు, ప్రజలకి నువ్వేం చేసావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 10 ఏళ్ళుగా నువ్వేమి చేయలేదు. నీ సినిమా ఇండస్ట్రీకి అవసరమైతే మాత్రం జగన్ దగ్గరికి వెళ్ళావు, లంచ్ చేసావు, జగన్ను పొగిడావు, 3 రాజధానులు పొగిడావు, అన్నీ చేసావు. మళ్ళీ సైలెంట్గా ఉన్నావు. ఇప్పుడేమో మళ్ళీ పవన్ కళ్యాణ్ని చేస్తున్నావు. రేపొద్దున పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోతే నువ్వు ఎలా హామీ ఇస్తావు? ఇవన్నీ ఆల్రెడీ ప్రశ్నలు మొదలైనవి. దాంతో విరమించుకున్న చిరంజీవికి రావద్దని పవన్ కళ్యాణే చెప్పినట్టుగా అర్థమవుతుంది. చిరంజీవికి అయితే వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 ఏళ్ళు పైన పార్టీ పెట్టి అయిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిపోయింది. పార్టీ పెట్టి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. 2014లో పెట్టాడు. సో కనీసం తను కూడా ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్ళలేదు. 10 ఏళ్ళుగా పార్టీని నడుపుతూ తను కూడా వెళ్ళకపోతే సో ఇంకా ఆయనకి స్టార్డమ్ ఉండేం లాభం? సో కాబట్టి అదే చిరంజీవి పార్టీ పెట్టగానే ఆయనకి 18% ఓట్ షేర్ వచ్చింది, 18 సీట్లు వచ్చాయి, 70 లక్షల పైన ప్రజలు ఆయనకు ఓట్లు వేశారు. కాబట్టి ఇతను అటువంటి ఇంపాక్ట్ ఏది కూడా చూపించలేకపోయాడు పవన్ కళ్యాణ్. సో దానివల్ల అంటే అదేమంటారంటే ఫస్ట్ ఒకసారి జరిగినప్పుడు ఏదో హోప్ ఉంటుంది. అంటే చిరంజీవికి తమ కాపుల తరపున ఒక కొత్త నాయకుడు వచ్చాడు, చేస్తాడేమో అని కాపులందరూ కూడా చిరంజీవి వైపు వెళ్ళారు. ఎందుకంటే 83 తర్వాత కమ్మారెడ్డి వీళ్ళిద్దరే ముఖ్యమంత్రులు అవుతారు అయ్యారు తప్ప ఇంకెవరూ లేరు. సో కాబట్టి కాపు సమాజం కూడా కొంత ఆర్థికంగా బలపడడం మొదలైంది. సో వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైనా ఒక సమూహం లేదా కులం ఆర్థికంగా బలపడినప్పుడు రాజకీయంగా కూడా వాళ్ళు అధికారాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఓన్లీ ఆర్థికంగా బలపడితే సరిపోదు, రాజకీయ అధికారం ఇంపార్టెంట్ అల్టిమేట్గా. సో ఈ రాజకీయ అధికారాన్ని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళకి రిప్రజెంట్ చేసే ఒక నాయకుడు ఎవరు లేకుండా పోయారు. చిరంజీవి ప్లేస్లో చూశారు. సో నిజానికి చిరంజీవిని దాసరి చాలాసార్లు ఉపయోగించుకున్నాడు, పరోక్షంగా ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆయన మంత్రి పదవులు అవన్నీ సంపాదించుకుంటున్నాడు. అందుకే నా చేతిలో చిరంజీవి ఉన్నాడు, ఏమన్నా అయితే నేను పార్టీ పెడతా అని ఒక బెదిరిస్తున్నాడు. సో ఇది చిరంజీవి గమనించి చిరంజీవి దాసరికి మనం ఎందుకు ఉపయోగపడాలి, మనమే చేయొచ్చు కదా అన్నట్టుగా ఆయన రంగంలో ఎదిగాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ దాన్ని సస్టైనబుల్గా నడపలేకపోయాడు చిరంజీవికి ఉండే ప్రాబ్లమ్స్, ఆయన పర్సనాలిటీలో ఉండే ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక టిపికల్ రాజకీయ నాయకులాగా ఉండలేని పరిస్థితి. ఆయన ఒక పద్ధతిలో సినిమా ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండి, ఎవరి మీదైనా కోపం ఉన్నా కూడా ప్రదర్శించకుండా వాళ్ళతో మంచిగా ఉండి, ఇలాగా ఒక మెథడ్లో ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. అది రాజకీయాలకు సరిపోదు. రాజకీయాల్లో కంట్రోల్ చేయాల్సిన చోట కంట్రోల్ చేయాలి, నిర్మోహమాటంగా ఉండాల్సిన చోట నిర్మోహమాటంగా ఉండాలి. ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవరిని ఎంత దూరం పెట్టాలో పెట్టాలి, అవన్నీ ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అది లేదు.
సో దానివల్ల ఆయన పార్టీని మూసేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఏదో కాంగ్రెస్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్కి కాంగ్రెస్లో కలిపేశాడు. ఎప్పుడైతే కాంగ్రెస్లో కలిపేశాడో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అంత అనుకున్నంత ఊపు రాలేదు. ఆయనకేందంటే ఆయన స్టార్ కాబట్టి ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్స్ వస్తారు. ఆ ఫ్యాన్స్లో సగం మందికి పైన ఓట్లు లేని పిల్లలే. సో వాళ్ళని ఎప్పుడు ఈయన పొలిటికల్గా కూడా వాళ్ళని డెవలప్ చేయలేదు. పొలిటికల్గా డెవలప్ చేస్తుంటే ఈ పార్టీకి మంచి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండేదాన్ని. ఆయన ఎప్పుడు అసలు ఫుల్ టైం పొలిటీషియన్ లాగా లేడు ఇప్పటివరకు. సినిమాలు చేసుకుంటూ మధ్యలో రావడం ఇది తప్ప ఆయన ఎప్పుడు క్లియర్గా లేదు. రెండోది ఆయన ముందు నుంచి కూడా చంద్రబాబు మనిషి అని ముద్ర కూడా పడింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఎక్కడన్నా ఒక ఉద్యమాలు చేయడానికి వెళ్తుండే అనౌన్స్ చేస్తే ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. దాన్ని అంటే డైల్యూట్ చేయడం జగన్ మూమెంట్ని ఇదే పని చేస్తూ వచ్చాడు. అందరికీ అర్థమైపోయింది. సార్ అందువల్ల తనకి కెరీర్ ఎప్పుడు కూడా కిక్ స్టార్ట్ కాల, అక్కడక్కడ తిరుగుతుంది. సో ఈ క్రమంలో ఇప్పుడన్నా గెలవకపోతే అసలు ఇంకా వేస్ట్, రాజకీయాల నుంచి విరమించుకోవచ్చేమో అన్నట్టు పరిస్థితి అయిపోయింది. రెండవది అక్కడ పిఠాపురంలో ఏంటంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. పిఠాపురంలో ఎందుకు ఎంచుకున్నాడు, ఆల్రెడీ గాజువాక భీమవరంలో రెండిట్లో ఓడిపోయినప్పుడు ఏదో ఒకటి అక్కడే ఎంచుకోవాలి మామూలుగా అయితే. ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోయాడు, అక్కడే ఎంచుకున్నాడు లోకేష్. నేను ఓడిపోయిన చోటే గెలవాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని అక్కడ ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో కానీ ఇటు గాజువాకలో కానీ ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? అక్కడ పోయి ప్రజలకి అక్కడ ఉండి నేను ఓడిపోయినా కూడా నేను ఇక్కడ మీకు బాధ్యత వహిస్తాను, సో నాకు ఎంతమంది మీరు ఓట్లు వేశారు కాబట్టి నేను ఈ నియోజకవర్గానికి పనిచేస్తానని పనిచేసి ఉంటే ఆ నియోజకవర్గ ఇష్యూల మీద ఇవాళ చేయదు ఆయన. ఆ పని చేయలేదు అతను. చేయకపోగా ఏవో వీకెండ్ పొలిటీషియన్ లాగా సాటర్డే సండే వెళ్ళడం, ఏదో ఒక హంగామా చేసి దాన్ని సినిమాటిక్ ఈవెంట్ లాగా మార్చేసి మీడియాలో కనపడడం, వీళ్ళు ఈ కుర్ర బ్యాచ్ వస్తారు, వాళ్ళు గోల్ చేస్తారు, వచ్చేయడం. అది ఎక్స్టెన్షన్ ఆఫ్ సినిమా లాగా నడిపాడు. రాజకీయ పార్టీ లాగా ఎప్పుడు నడపలేదు. అందుకని మనకి నాయకత్వంలో చూస్తే కూడా పెద్దగా ఎవరు స్టేట్ వైడ్ గొప్ప నాయకులు ఎవరు లేరు. ఆయన ఇప్పటికి కూడా ఒక పక్క నాగబాబు, ఒక పక్క నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకే నాయకుడు కూడా ఆ స్టేజ్లో ఉన్నోళ్ళు లేరు ఎవరు. సో అట్లాగే ఇంక క్యాడర్ని కూడా ఇప్పటికి కూడా ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు నడిపే పరిస్థితి లేదు. వాళ్ళకి ఒక పొలిటికల్ క్లాసులు చెప్పడం, ట్రైనింగ్ పెట్టడం, ఇవేవో నామకే వస్తుంది చేశారు తప్ప అన్నిటికంటే ఏంటంటే ఇష్యూల మీద ఫైట్ చేయాలి క్యాడర్. అప్పుడే నాయకులు ఎదుగుతారు. ఎప్పుడైనా పోరాటం నుంచే నాయకత్వం అనేది డెవలప్ అవుతుంది. నువ్వు పోరాటాలే లేకుండా నువ్వే పోరాటం, అది కూడా ఏం పోరాటం, వెళ్ళడం ఏదో ఒక డ్రామా చేయడం వచ్చేయడం, పోరాటం అంటే అదే. లేకపోతే ఒక వార్నింగ్ ఇవ్వడం, ఏదో బెదిరించడం. సినిమాలో లాగే, సినిమాలో నువ్వు అది చేయకపోతే నేను నీ తాడదీస్తాను ఎలాగా హీరో బెదిరిస్తాడు, అలాగా చేయడం తప్ప వన్ మ్యాన్ షో తప్ప ఒక ఆర్గనైజేషన్ లేదు. అందువల్ల ఇప్పుడు ఆ 2 నియోజకవర్గాలు పోయి పిఠాపురం ఎందుకు ఎంచుకున్నా అంటే ప్రధానంగా అక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో మనకు సాలిడ్గా ఉంటుంది. రెండోది తెలుగుదేశాన్ని కంచుకోటది. సో తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందని అక్కడ వెళ్ళాడు. కానీ అక్కడ వర్మ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే వర్మ తెలుగుదేశానికి అక్కడ స్ట్రాంగ్ ఇది. ఆయన రెబల్గా కూడా గెలిచాడు గతంలో, తెలుగుదేశం సీటీకి పోయినా కూడా. సో వర్మ మీద డిపెండ్ అవ్వాలి. వర్మ కంప్లీట్గా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాడా లేదా ఒక డౌట్ అయితే ఉంది. సో ఒకవేళ వర్మ పనిచేసినా క్యాడర్ పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే వర్మ కడుపు కొట్టి తనకి ఇచ్చారు అన్న ఒక ఫీలింగ్ అయితే అక్కడ క్యాడర్లో ఉంటుంది. సో ఈ క్రమంలో ఇటు జగన్ని విపరీతంగా తిట్టడం తప్ప అసలు పవన్ కళ్యాణ్కి వేరే అజెండా లేదు కదా. ఎక్కడ పోయినా జగన్ని తిట్టడం, రకరకాల పద్ధతుల్లో జగన్ని తిట్టడం అనేది కనబడుతుంది ప్రధానంగా. అందుకని జగన్ కూడా ఇతన్ని ఎందుకు రానిస్తాడు అసెంబ్లీలకి. అందుకని జగన్ కూడా అక్కడ సర్వశక్తులు మోపాడు, వడ్డీ అక్కడ మోహరించాడు. డబ్బులు కూడా ఫ్లో కూడా విపరీతంగా ఉంది. సో ఈ క్రమంలో రెండోది అక్కడ వంగ గీత, ఆమె 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాడు. ఆమె ఆల్రెడీ జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ అయింది. చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నాం. ఆమె లోకల్లో, ఆమె కూడా కాపు. అందువల్ల పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత బలంగా ఉంది అక్కడ. సో దీని నుంచి పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళని దింపే కార్యక్రమంలోకి వెళ్ళాడు.
అది కూడా అతను బలహీనతను తెలియజేస్తుంది. నువ్వే పెద్ద స్టారు, మళ్ళీ నీకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి అదిగన్న వీళ్ళని దింపడం అనేది అతనికి నెగిటివ్ అయింది. ఎవరు జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళు చెప్తే ఓట్లేయాలా నీకు, వాళ్ళు వచ్చి నీ గురించి చెప్తారా అన్న ఒక ఇది అక్కడ ఏర్పడిపోయింది. అంటే తను తనే చిన్నది చేసుకున్నాడు. అదేదో పెద్దవాళ్ళు నానినో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో క్యాంపెయిన్ చేయించున్న ఇదిగా ఉండేది. లేదు వాళ్ళు లేకుండా ఉన్నా కూడా బాగానే ఉండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళడం నెగిటివ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఒక పక్క అల్లు అర్జున్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్తో ఈ మధ్య సఖ్యతగా లేదు ఆ ఫ్యామిలీ. అల్లు అర్జున్ని మరి ఇప్పించారా, ఏం చేశారు, ఎవరో బ్లాక్మెయిల్ చేశారు, అది ఇది అంటున్నారు. అల్లు అర్జున్ ఇచ్చాడు కానీ ఏమి ఇచ్చాడు, బెస్ట్ విషెస్ అన్నాడు తప్ప గెలిపించమని ఎక్కడ ఆయన ఒక మాట కూడా రాయలేదు దాంట్లో. పవన్ కళ్యాణ్ గెలిపించానని ప్రజలకు అప్పీల్ చేయలేదు. పైగా ఈరోజు ఆయన కర్నూలుకి వెళ్తున్నాడు వైసీపీ క్యాండిడేట్ని గెలిపించమని, ఎందుకంటే ఆయనకి ఫ్రెండ్ అంట. కానీ అది వైసీపీకి ఉపయోగించుకుంటుందిగా. సో ఇది ప్రాబ్లం అనమాట. సో అందుకని రామ్ చరణ్ని చిరంజీవి గారి భార్యని పిలిచినట్టున్నారు, వాళ్ళు ఈరోజు వెళ్ళారు. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళి రామ్ చరణ్ కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి.